వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రహస్య వివాహాలు నిత్యం సమాజంలో జరుగుతూ ఉండేవి. కానీ సెలబ్రిటీలు ఇలాంటి వివాహం చేసుకున్నప్పుడు అది కాస్త హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్గా తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన సావిత్రి కూడా ఇలాంటి వివాహమే చేసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకే సావిత్రి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమెంత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. తీన్మార్ సావిత్రిగా తెలంగాణ యాసలో బిత్తిరి సత్తితో కలిసి నవ్వులు పువ్వులు పూయించే యాంకర్ జ్యోతి గంగూలీ రహస్య వివాహం చేసుకుందా? ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్న ఓ ఫోటో చూస్తే అవుననే అంటున్నారంతా. స్క్రీన్ పై సావిత్రిగా సుపరిచితురాలైన జ్యోతి గంగూలీ సొంత గ్రామం నిజామాబాద్ జిల్లా నాగంపేట. బీఎస్సీ నర్సింగ్ చదివేందుకు ఆమె హైదరాబాద్కు వచ్చారు. డిగ్రీ చేస్తుండగానే మీడియా రంగం వైపు జ్యోతి ఆకర్షితురాలైంది. తెలంగాణ యాస మీద కూడా మంచి పట్టు ఉండడంతో ఓ ప్రముఖ ఛానల్లో ఆమె న్యూస్ ప్రెజెంటర్గా జాయిన్ అయింది. ఆ తర్వాత అదే ఛానల్లో ప్రసారమయ్యే తీన్మార్ ప్రోగ్రాంలో యాంకర్గా అవకాశం రావడంతో ఆమె దశ తిరిగింది. తెలంగాణ యాసకు తోడు మాటల్లో చలాకితనం, బిత్తిరి సత్తిగా రాణిస్తున్న రవితో కాంబినేషన్ జ్యోతి కెరియర్కు ప్లస్ అయ్యాయి. దీంతో ఆమె అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు సడన్ గా ఆమె పెళ్లి చేసుకున్నట్లుగా నెట్లో కొన్ని ఫోటోలు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇది రహస్య వివాహంగా తెలుస్తోంది. జ్యోతి తన పెళ్లికి ఎవరిని పిలవలేదని సమాచారం. ఏదేమైనా బిత్తిరి సత్తికి బావగారు దొరికారు. మరి ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు కూడా జ్యోతికి వివాహ శుభాకాంక్షలు చెబుతున్నారు. కుమారి 21F చిత్రంతో కుర్రకారుకు మత్తెక్కించింది అందాల బామ్మ హెబ్బా పటేల్. ఆ తర్వాత అమ్మడికి హిట్లు లేకపోయినా అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం హెబ్బా చేతిలో 2-3 సినిమాలున్నాయి. ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బామ్మ. అయితే అక్కడ ఎంట్రీలోనే అదరగొట్టేందుకు సిద్ధం.